ధ్యానంలోకి ఎలా వచ్చారో మీ అనుభవాలు మీ మాటల్లో. నా పేరు కేలత. మాది బోధనే. నేను 2012 సంవత్సరంలో నాకు ధ్యాన పరిచయమైంది. ఈ ఒక విషయం ఏంటంటే, మన పత్రి సార్ బోధనలో జన్మించడం, అలాంటి బోధనలో నేను గూడా జన్మించడం నాకొక గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. పత్రి సార్ ఏమనేవాడంటే, బోధనలో ఎందుకు జన్మ తీసుకున్నానంటే, నేను బోధన చేయడానికే బోధనలో జన్మ తీసుకున్నానని పత్రి సార్ చెప్పారు. హ్మ్. అంతేకాకుండా మేము ప్రతి నవంబర్‌లో పుట్టినరోజుకి పత్రిసారి తన జన్మస్థలంకి వచ్చేవారు. అప్పుడు సావిత్రమ్మ వంటగది అంటే సార్ యొక్క అమ్మగారి యొక్క వంటగది. సార్ వచ్చినప్పుడల్లా సావిత్రమ్మ వంటగదిలో స్వయంగా వంట జేసేవారు. అప్పుడు నేనొక 3 ఇయర్స్ సార్‌తోని వంటగదిలో ఉన్నాను. ఒక తల్లి కూతురికి ఎలా చెప్పేదంటే కూరగాయలు కోయడం ఎలా, వంట జేయడం ఎలా నేర్పించేదో, పత్రిసారి దగ్గర నేను దగ్గర ఉన్నప్పుడు అమ్మ బీరకాయలు ఇలా ఇలా కట్ జేయాలి, కాకరకాయలు ఇలా కట్ జేయాలి, పెద్ద పెద్ద ముక్కలు కట్ జేయాలి అని వంట రూమ్‌లో సావిత్రమ్మ వంటగదిలో నేను నేర్చుకున్నాను. సారు వంట జేస్తూ ఉంటే పక్కనుండి కూరగాయలు కట్ జేసేటప్పుడు చేతులు వణికేవి. ఆ! చేతులు వణుకుతా ఉంటే సారేమన్నాడంటే, "నీదే ఊరు" అని అన్నారు సారు. అయితే నేనేమన్నానంటే, "సార్ మాది బోధనే సార్" అని ఇట్లా తలకాయ ఊపాను. తలకాయ ఊపితే "తలకాయ ఊపకూడదు" అని అన్నాడు. "సరే సార్" అని మళ్ళా తలకాయ ఊపాను. అప్పుడు సారొచ్చి ఒక మొట్టికాయ తలపైన వేశారు. మళ్ళీ అంతేకాకుండా ఇది ఒక పత్రిసారి యొక్క జన్మస్థలం. అందరికీ ఒక ఒక విద్యాలయము, ఒక వైద్యాలయము. ఎలా అంటే ఇప్పుడు మనకు మానసికంగా గానీ, మన ఆరోగ్యపరంగా గానీ ఏదన్నా ఉంటే మన జన్మస్థలమైన పత్రిసారి యొక్క ఇంటిలోకొచ్చి ఒక గంట సేపు ధ్యానం జేసుకుంటే అన్నీ తగ్గిపోతున్నాయి. అంటే అంత ఎనర్జీస్ ఉన్నాయన్నట్టు ఇక్కడ.